మాగ్నా కార్టా ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు మరియు రాజ్యాంగ చట్టాలకు ఇది తొలి బీజం. మాగ్నా కార్టా అనేది 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ జారీ చేసిన ఒక చారిత్రాత్మక హక్కుల పత్రం. లాటిన్ భాషలో దీని అర్థం గొప్ప రాజశాసనం. ఇది ప్రపంచంలోనే పౌరుల ప్రాథమిక హక్కులు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన మొట్టమొదటి లిఖిత పత్రంగా గుర్తింపు పొందింది. రాజు చట్టానికి అతీతుడు కాదని, సార్వభౌమాధికారం కూడా చట్టానికి లోబడి ఉండాలని మాగ్నా కార్టా స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ రాజు జాన్ అపరిమిత అధికారాలను చెలాయిస్తూ ప్రజలపై భారీగా పన్నులు విధిస్తూ అరాచకాలు సాగించేవాడు. దీంతో తిరుగుబాటు చేసిన అక్కడ భూస్వాములు, చర్చి నాయకుల ఒత్తిడి మేరకు జూన్ 15, 1215 సంవత్సరంలో విండర్ సమీపంలోని రన్నీ మీడ్ వద్ద రాజు ఈ ఒప్పందంపై సంతకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. భూమి మీద చక్రవర్తులకు ఉండే తిరుగులేని అధికారాలకు తొలిసారిగా అడ్డుకట్ట వేసి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు మరియు రాజ్యాంగ చట్టాలకు తొలి బీజం వేసింది మాగ్నా కార్టా. దేశ చట్టం లేదా న్యాయబద్ధమైన తీర్పు లేకుండా ఏ స్వతంత్ర పౌరుణ్ణి ఖైదు చేయకూడదు, దేశ బహిష్కరణ చేయకూడదు మరియు ఆస్తిని లాక్కోకూడదు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరికి న్యాయాన్ని అమ్మడం లేదా నిరాకరించడం చేయకూడదని పేర్కొంది. ఆస్తి కలిగి ఉన్న వితంతువులు తమకు ఇష్టం లేకపోతే పునర్వివాహం చేసుకోకుండా ఉండే స్వేచ్ఛను, మహిళలు మరియు పిల్లల ఆస్తి వారసత్వ హక్కులను ఇది రక్షించింది. భారతదేశానికి వస్తే మన భారత రాజ్యాంగంలోని భాగం 3లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు భారతదేశ మాగ్నా కార్టాగా పిలుస్తారు. పౌరుల స్వేచ్ఛను, హక్కులను కాపాడటంలో ఈ భాగం అత్యంత కీలకమైనది కావడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.